కావలి పట్టణం 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వార్డు ఇన్ఛార్జ్ ఇగుటూరు మాల్యాద్రి, ఐటీడీపీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి నగర్ ప్రజలతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా వార్డు అభివృద్ధి కోసం తక్షణమే 30 లక్షల నిధులతో సీసీ రోడ్డును మంజూరు చేసినట్లు ప్రకటించి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కావలి పట్టణం 16వ వార్డు బాలకృష్ణ నగర్లో వార్డు ఇన్ఛార్జ్ ఇగుటూరి మాల్యాద్రి, టీడీపీ పట్టణ అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఐటీడీపీ యూత్ ఆటల పోటీలు నిర్వహించారు. ముగ్గులు పోటీల్లో, ఆటల పోటీల్లో విజయం సాధించిన మహిళలకు, పిల్లలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి నగర్ అంటే తనకెంతో ఇష్టమైన కాలనీ అని, అక్కడ ప్రజలతో తనకి విడదీయరాని అనుబంధం ఉందని, 2024లో ఎన్నికల్లో తనని ఆదరించి గెలిపించిన ప్రజలకు తను రుణం తీర్చుకుంటానని, అందుకు నాంది పలుకుతూ ముందస్తుగా 30 లక్షల రూపాయల నిధులతో ఒక సీసీ రోడ్ మంజూరు చేసి జనవరి 19 శంకుస్థాపన చేసి శివరాత్రి కానుకగా ఆ రోడ్డు అందిస్తానని మాట ఇచ్చారు. అంతేకాక త్వరలో 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్డు ప్రణాళికను పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు 16వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ కలగుంట్ల మధుబాబు నాయుడు, హజరత్ తిరువీధి ప్రసాద్, సిఎండిలో చైర్మన్ మధుబాబు, వార్డు నాయకులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సంక్రాంతి వేళ ముగ్గుల పని పూర్తి అయిపోయే వేళ, రేపటితో ముగ్గులు ఆగిపోతున్న వేళ, రంగవల్లుల్లో రంగులన్నీ తీర్చిదిద్ది నిజంగా మీరు అందరూ కూడా ఆ ముగ్గులు సాయి చూస్తే చాలా మనసు పులకించింది. నాకు ఇష్టమైన కాలనీ బాలకృష్ణ నగర్. కష్టాన్ని నమ్ముకున్నాడు, కష్టంతోనే జీవించారు, కష్టాలతో పడుతున్నా కూడా నిరంతరం బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ కాలనీ నన్ను హక్కును చేర్చుకుంది. మీరందరూ కూడా నాకు అండదండలు ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఈ కాలనీ నుంచి నాకు ఒక మెజార్టీని ఇచ్చారు. అప్పుడే చెప్పాను, మీ గ్రామంలో, మీ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, పై నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ సమస్య కానీ, ముఖ్యంగా డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు అన్నింటినీ కూడా నేను 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని మీకు మాట ఇవ్వడం జరిగింది. కరెంటు సంబంధించిన స్తంభాలు చాలా ఇబ్బందులు ఉంటే అన్ని స్తంభాలు ఈరోజు మార్పించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సమస్య వీలైనంత వరకు లేకుండా ట్యాంకర్ల ద్వారా కానీ, పైపుల ద్వారా కానీ ఇచ్చే ప్రయత్నం చేసాం, జరుగుతూనే ఉంది. అతి తొందరలో మీ ఊరికి ఇంటింట ట్యాప్ ఆల్రెడీ కొన్ని బిగించారు. ఇటీవల నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే జరిగింది అది. ఇప్పుడు తొందరలోనే వాటికి నీళ్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకపోతే ఈ రోజున మీ పెద్దవాళ్ళు సామెత చెప్పారు, పెద్దవాళ్ళ ఇంటికి పోతే ఉత్త చేతులతో పోకూడదు, ఏదో ఒకటి ఎత్తుకోపోవాలని. కాబట్టి పెద్దవాళ్ళైన బాలకృష్ణారెడ్డి వాసుల ఇంటికి వచ్చే ముందు నేను ఈ రోడ్డు సుబ్బారావు ఈ హౌస్ నుంచి రమణయ్య హౌస్ దాకా 30 లక్షలు సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది. రేపు 19వ తేదీ దాని టెండర్ పూర్తవుతుంది. నెలాఖరికి ఇది బిగిన్ చేసి శివరాత్రి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, శివరాత్రి నాటికి సిమెంట్ రోడ్డు వేపిద్దాం. నేను అందుకనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పానంటే, ఎక్కడో టౌన్ వాళ్ళు వచ్చి రోడ్లు వేసేది కాదు, మీ కాలనీ వాళ్ళే మీరు వేసుకోండి. మీరు వేసుకున్నప్పుడు మీరే జాగ్రత్తగా వేసుకుంటారు, మీరే జవాబుదారిగా ఉంటారు, మీరు తొందరగా పూర్తి చేస్తారు. ఎవరు బయట వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వేసుకుంటారు, వాళ్ళు లాభం కోసం వేస్తారు. మీరైతే మీ ప్రాంత అభివృద్ధి కోసం వేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందుకనే 30 లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారి నిధుల నుంచి మీకు వెచ్చించడం జరిగింది. ఇంకా ఇటువంటి నిలువు రోడ్లు ఇంకా 4 రోడ్లు ఉన్నాయి. మీ కాలనీకి ఈరోజు మాటిస్తున్నా, మార్చిలో ఇంకొక 1 కోటి రూపాయలు ఇస్తున్నా.
మార్చిలో ఇంకొక ₹1 ఇచ్చి ఈ కాలనీలో ఉండేటువంటి సిమెంట్ రోడ్లన్నింటినీ కూడా వేయించడం జరుగుతుందని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. సిమెంట్ రోడ్లన్నీ అయిన తర్వాత దాన్ని బట్టి అంచెలంచెలుగా డ్రైనేజీలు కట్టడం జరుగుతుంది. ముందు మీరు నడకే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నా, కానీ అన్ని పరిస్థితులు అనుకూలించాలి, మనకి ఫండ్స్ రావాలి. దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితుల వల్ల వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయింది, ధ్వంసం అయిపోయింది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. అప్పులు కట్టడానికి ఇబ్బందుల పరిస్థితి వచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికలు జరగనీయకుండా చేసిన కారణాన మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులు దాదాపు 72 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉంటే ఎలక్షన్ జరగకపోతే ఇవ్వరు కాబట్టి 72 కోట్లు మనం నష్టపోయాం. ఈరోజు మున్సిపాలిటీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజువారీ పోరాడుతున్నాం. ఈరోజు 5 రోజుల నాడు మోటార్ కాలిపోతే కాలిపోయినటువంటి మోటార్ రిపేర్ చేసేదానికి కూడా మున్సిపాలిటీలో డబ్బులు లేక పరిస్థితులు ఉన్నాయి. అన్నిటినీ అధిగమించడానికి నిరంతరం కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మనకు కావాలని మనం అభివృద్ధి చేసుకుందాం. 93 దాదాపు అదొక 7, ఇదొకటి 33 సంవత్సరాలైనా పాలకుల యొక్క నిర్లక్ష్యం బాలకృష్ణారెడ్డి నగర్ నిజంగా వెనకబడింది. నిజంగా పెట్టారు. అందుకనే మీకు మాటిస్తున్నా, తప్పకుండా ఈ 30 లక్షలతో పాటు ఇంకొక ₹1 ఇచ్చి ఈ కాలనీలన్నీ ముందు సిమెంట్ రోడ్లు చేసే మాట మీకు అందరికీ మాటిస్తున్నానని కూడా తెలియజేస్తూ